ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఓకే, అనుష గారు, ఏంటి బాగా ట్రోల్ అవుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవుతున్నదని? అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచే విపరీతంగా దాన్ని ఏవో వండి వార్చుతున్నారట. ఆయనలా వెళ్ళిపోతాడు, ఢిల్లీ వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, భారత్ గారు వస్తున్నారు, ఇవన్నీ కూడా. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు చాలా పెద్ద టాస్క్ ఆయన ముందు ఉంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా అడుగులు వేస్తారన్న దాని మీద కూడా మరొక వైపు అసలు అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకుండా విపరీతమైన కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నారట, అడ్డగోలుగా కేసులు పెడుతున్నారట, మర్డర్లు చేయిస్తున్నారట. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఆయన రోడ్డు ఎక్కితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అని వైసీపీ శ్రేణులు మాట్లాడే అంశం. సార్, మీరు అంటున్న మాటలకి నిజంగా లాస్ట్ ఏదైతే క్వశ్చన్ అడిగారో దాన్ని నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే జనరల్ గా చేతకాని వాడు ఏం చేస్తాడు, నేను లేస్తే మనిషిని కాదు అంటాడు. మనం ఏం చేస్తాం, ఎప్పుడు లేస్తాడా అని చూస్తాం. అసలు నేను మనిషిని కాదు అని చెప్పేసి ఇంత ఎలివేషన్ వేసుకుంటున్నాడు, అసలు ఎప్పుడు లేస్తాడా అని చూస్తాం. తీరా చూస్తే అక్కడ లేవడు పెట్టడు. అది పరిస్థితి ఈ రోజు. మీరు అంత పెద్ద ఎలివేషన్ జగన్మోహన్ రెడ్డికి వేయకండి దయచేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయస్థుడు, అత్యంత పిరికివాడు. ఎందుకు? మీరు ఓడిపోయిన వెంటనే రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క ఆంధ్రాలోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా ఉండడానికి భయపడుతున్నారు. తెలంగాణలో ఇల్లు లేదా, ఉండలేడా? అక్కడ కూడా ఉండడానికి భయపడి పక్క రాష్ట్రమైన బెంగళూరుకి పారిపోయాడు. దేనికి పారిపోయాడు? ఈరోజు మనం మొన్న నెల్లూరు వచ్చినప్పుడు చూసాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కదా ఈ రోజు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పొజిషన్ కూడా లేదు అతనికి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి క్యాబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఎందుకండి? ప్రైవేట్ సెక్యూరిటీ, అది కూడా దేనికోసం? ఒక జామర్ల వెహికల్ పెట్టుకుని ఈ రోజు కాన్వాయ్ కింద ఎందుకు వస్తున్నాడు అంటే అత్యంత భయస్థుడు జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన మాజీ సీఎం కదా, ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ సీఎం. దానికి భయం అని ఎందుకు అనుకోవాలి? సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు కదా. దేనికి సెక్యూరిటీ అండి? ఏం చేశాడు? మాజీ సీఎం అండి ఆయన, ఒక సీఎం స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సెక్యూరిటీ అంటే? ఆయన ప్రివేట్ సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు, ఎందుకు పెట్టుకున్నారు అంటే? ఆయన ప్రజల్లో ఆకర్షించగలిగిన కాదండి, ఆయన ఒక సినిమా యాక్టర్. వర్మ గారు, మీరు ఆ కాన్వాయ్ చూసారో లేదో నాకు తెలియదు. ఓకే, జామర్ వెహికల్ ఇవన్నీ కూడా సీఎం, మీరు ఎక్స్ సీఎం వదిలేసేయండి, ఆయనకి ఈ రోజు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఉందా లేదా? క్యాబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఆయన అర్హుడు కాదు, అవునా కాదా? యాజ్ పర్ లా మనం మాట్లాడుకుందాము, యాజ్ పర్ ప్రోటోకాల్ మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కోసం మనకెందుకులండి? ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం. నేను తప్పులు ఇస్తున్నాము, మనం ఇస్తున్నాము, అతను తగలబెట్టుకుంటాడు, అంతా మనకు అనవసరం అండి. అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని చెప్తున్నాం. సో అత్యంత భయస్థుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మీరు దయచేసి మీడియాలో ఈ ఎలివేషన్ తీయద్దు.